యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. Hi, hello, and welcome to Oxo Shirts Dhotis Innovative presents Ladies and Gentlemen, co-presented by Triplex Detergent Cake and Washing Powder, co-powered by 49 Ante Santanam Santosham, and CMR Shopping Mall, Andhra Pradesh and Telangana, the joy of life. Special partners, Priya Gold Refined Sunflower Oil. ఈ రోజు అసలు సిస్సలైన క్రేజియస్ట్ ఎపిసోడ్ మీకు చూపించబోతున్నాం. ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అద్భుతమైన కళాకారులు. దేవుడా, ఇంట్రో చెప్పడానికి నేను ఇంత భయపడుతున్నానంటే వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరెంత భయపడతారో. ఇంట్లో పిల్లలుంటే కొంచెం టీవీకి దూరంగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ సౌండ్ మీరు తక్కువ వాల్యూమ్ పెట్టుకున్నా చాలా ఎక్కువగా వినిపించేవాళ్ళు. చూసారా, రాకముందే వెనక నుంచి అరుస్తున్నారంటే వచ్చాక మీరే ఆశ్చర్యపోతారు, హవ్వా అని. అలాంటి అద్భుతమైన కళాకారులందరూ వెనకాల సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ our first జోడీ. వెల్కమ్ వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం వింటాం ఇట్లా. అంటే కాంబినేషన్ అలా కుదిరింది అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్. అంటే మామూలుగా సాధారణంగా అంటారు కదా, ఒకళ్ళు వెరైటీగా ఉంటే ఇంకోళ్ళు నార్మల్ గా ఉంటారంటారు. ఎప్పటి నుంచి పరిచయం ఇద్దరికి? సూపర్ క్వీన్ నాకు తెలుసురా ఆన్సర్. సో అంతకు ముందు పరిచయం లేదు ఇద్దరికి? అక్కడక్కడ కలవడమే తప్ప బయట ఏంటి అలా కాదమ్మా, కరెక్ట్ గా చెప్పు. మామూలుగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు తప్ప. అంటే మీకు తెలుసా అప్పుడు చాలా బాగా పాడతారని? నిద్దా సింగర్ నాకు నిజంగా తెలీదు. సూపర్ క్వీన్ వచ్చిన తర్వాత ఆమె పాడిన తర్వాత వామ్ము అసలు యాక్చువల్ గా దేవుడు ఎక్కడో మిస్టేక్ చేశాడు. ఏంటంటే అక్కడ వచ్చే వాయిస్ ఇక్కడ రావాల్సింది, ఇక్కడ ఉండే వాయిస్ అక్కడికి వెళ్ళాల్సింది. మిస్టేక్ బ్రో. మాకు కూడా మొన్నే తెలుసు మీరు పాడతారు. మన షోలో, సూపర్ క్వీన్ షోలో మీరు గెలుపు తలుపులే తీసే ఏమిటండి అసలు ఈ గోల్ ఏంటి నాకు అర్థం కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాట ఏదో పాడాను సార్, మధ్యలో ఈ డెప్త్ ఏంటి సార్? నేను ఏ పిక్చర్ పెట్టినా మీ డ్రెస్ లో డెప్త్ అంటారు, మీలో డెప్త్ అంటారు, మీ వాయిస్ లో డెప్త్ అంటారు. నాకు ఒకటి అర్థం కాక చెప్తా, నేను ఆల్రెడీ దానికన్నా బిఫోర్ పాట పాడంగా ప్రతి గారు. నేను ఇందాక ఆ పాట గురించి మాట్లాడతా, మీరే అనవసరం దీనికి కమిట్ అవుతున్నారు. ఎవరెక్కడ అసలు పాటేసింది? టీజే సంజయ్ చిక్కడపల్లి. ఈ పాటకి బిఫోర్ నేను పాటలు పాడానా లేదా? నేను కూడా అదే చెప్తున్నా. ఊ అంటావు పాట మీరు పాడిన తర్వాత బాగుండింది, చాలా బాగుంది. ఇది పాట అసలు డెప్త్ దీంట్లో ఉంది సార్. ప్రయత్నించారు, అందులో తప్పే ఉంది. అప్పుడు పాస్ అయ్యాను సార్, ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను. క్షమించండి సార్, ఇంకెప్పుడు పాట పాడదాం. అలా తప్ప అలా వదలొద్దు. ఇప్పుడు పాడమంటారా? అలా కాదు. లేదు సార్, మార్చి లో పోతే సెప్టెంబర్ లో రాస్తాం. పాడతాను సార్, బట్ ఇప్పుడు కాదు సార్. వద్దులేదు, ఇప్పుడు కూడా వద్దు. సండే కదా, పిల్లలందరూ టీవీ దగ్గర ఉన్నారు. బట్ వండర్ఫుల్. అండ్ ఇప్పుడే మీ టాలెంట్ గురించి, ఒక టాలెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఒక
ఒక అద్భుతమైన డాన్సర్ మీరు. థ్యాంక్స్. మీరు డాన్స్ చేస్తే అండ్ చాలా మంది కాంపిటీషన్ మీరు అంత అద్భుతంగా డాన్స్ చేస్తారు నిజంగా. ఎస్. యు హావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ గ్రేస్. ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్ ఇది. అండ్ అటు సైడ్ సింగింగ్ Yes. అంటే ఓన్ గా ఒక బ్యాండ్ లా ఫామ్ అవుతారు, బ్యాండ్ తో పాడతారు, ఇండివిజువల్ గా పాడతారు, రీక్రియేట్ చేస్తారు పాటల్ని, కొత్త వర్జన్స్, కవర్ సాంగ్స్ కూడా చేస్తారు. ఐ థింక్ ఏ వండర్ఫుల్ టాలెంట్. ఒకళ్ళు పాటలు, ఒకళ్ళు ఆటలు, గ్రేట్ కాంబినేషన్. మీకేం కొత్తగా అనిపించలేదా వీడు ఏంటి ఇంతలా పొగుడుతున్నాడు, అసలు ఎప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే మంచి పాటలు పాడినప్పుడు, బాగా డాన్స్ వేసినప్పుడు కూడా ఇంత పొగడతలు రాలేదే. ఏంటి ప్రదీప్ గారు ఇంత పొగుడుతున్నారు అని అప్పటి నుంచి ఆలోచిస్తున్న లోపల ఒకటి తగులుతుంది. బట్ చెప్పండి సార్, అది మీరు కూడా చెప్పండి. ఏం లే, ఈ సీజన్ కి ఇది లాస్ట్ ఎపిసోడ్ అందుకని ఆపుతారా? పర్లేదు, నేను తెలివైన వాళ్ళతో ఇలాగ మాట్లాడుతాను, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. సో మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బాండింగ్. అండ్ మీతో పాటు పోటీ పడ్డానికి ప్రేక్షకులారా ఇద్దరు వస్తేనే ఆశ్చర్యపోతున్నారు, ఇంకా ఈ బ్యాచ్ లో ఉన్నారు, నలుగురు వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సార్. సో ఒకరి గురించి ఒకరు కొంచెం కొంచెం తెలిసిన ఐ థింక్ ఇద్దరులో కామన్ థింగ్ ఏంటి? ఎనర్జీ. జీకి వచ్చారనా? ఎనర్జీ. మళ్ళీ చెప్పండి. స్టార్ మీరు మీరు స్టార్ వచ్చింది సార్. నాకైతే కామన్ థింగ్ ఆ వాయిస్, ఆ వాయిస్ లో ఉన్న పట్టు. యాక్చువల్ గా మాట్లాడేటప్పుడు వాయిస్ ఏముంటదండి, Yeah. పాటలు పాడినప్పుడు అండి చేంజ్ అయింది. అదేంటో నాకు అర్థం కాల. మీకు అలా అనిపిస్తుంది కానీ మాకు రెండు ఒకేలా ఉన్నాయండి. అది మా వేరే ఇద్దరు విషయం. వాయిస్ లో డెప్త్ ఉంటుంది సార్. ఎవరు అవసరం లేదు, మీకు ఇప్పుడే మీరు చాలు. వేసుకున్నాం డెప్త్ అని. ఓకే, జోక్స్ అపార్ట్. ఎన్ని రోజులైంది సార్ జోక్స్ అపార్ట్. ఇన్ని అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా రోజులైంది కలిసి. వెరీ వెరీ హ్యాపీ టు సీ. సో ఈ రోజు ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. Yes. Oh, yeah. రైట్. మరో క్రేజీ కాంబినేషన్ మీ ముందుకి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ నెక్స్ట్ జోడీ. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సూపర్ వండర్ఫుల్. వెల్కమ్ వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. జుంబా క్లాసెస్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్రదీప్ గారు ఇంత మాత్రం కూడా మళ్ళీ మెచ్చుకోరండి, అది కామన్ గా చూస్తున్నా. లేదండి, నిజంగా చాలా బాగా చేశారు. Thank you. లాట్స్ ఆఫ్ గ్రేస్, లాట్స్ ఆఫ్ స్టైల్. మధ్యలో ఒకటి పరిగెత్తుకుంటూ ఇటు వచ్చారు సార్. నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నా ఫేస్ కెమెరా ఫేవర్ గా ఉండట్లేదు. అరే రే. సో బేసిక్ ఇలా వెళ్తే కెమెరా ఫేవర్ కూడా ఉంటది, సో అశ్విన్ కూడా చూసినట్టు ఉంటదని అలా మేనేజ్ చేశాను అనమాట. చెప్పుంటే నేను కెమెరా షోల్డర్ బట్ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ అగైన్ ఆన్ ద షో లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు, ఎప్పటి నుంచి పరిచయం? ఈవెంట్స్ లో అలా యష్మి నేను ఒక రోజు అలా హాయ్ అనుకుని అట్లా చిన్నగా మరీ అంత ఫ్రెండ్షిప్ కాదు, అలా అని కొట్టుకునే అంత అది కూడా క్లోజ్ కూడా కాదన్నమాట. మొత్తం మీరే మాట్లాడతారా, పక్కన మాట్లాడతారా? అరే మాట్లాడమని చెప్పండి యష్మి గారు ప్లీజ్. యాక్సిడెంటలీ ఫ్రెండ్స్ అయ్యాము ఇద్దరు. నాకు ఆప్షన్ లేకుండా నేను క్రాంతి సూపర్ క్వీన్స్. నువ్వు ఆ బ్లడ్ రిలేషన్ మర్చిపోయావు నువ్వు. బట్ బ్లడ్ అదేదో నాకు అసలు నాకు ఇంటర్లింక్ ఇప్పుడు కూడా బ్లాంక్ అయిపోతున్నాను ఏం మాట్లాడాలి క్రాంతి గురించి అని. బట్ స్టిల్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మాత్రమే కలుస్తాం, అదేంటో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంటలీ అది అంటే కూడా. సుధామ తెలియదు అంత ఏం లేదు. సో మీ ఫ్రెండ్షిప్ గురించి కొన్ని విషయాలు మాకు తెలిసే కాబట్టి తనలో మీకు నచ్చని విషయం షో అంతా మనం కలిసి చేయాలి, కాదు. అందరు చెప్పేసి. ఇదే నా నచ్చని విషయం. Yeah, అదే నా మాట కూడా మాట్లాడేస్తాడు, నా ఆన్సర్ కూడా చెప్పేస్తారు, పేమెంట్ మాత్రం వస్తుంది. Yes, ఓకే. సో ఆయన గురించి చెప్పారు మీరు. ఆవిడ బాగా నచ్చే విషయం నైస్, హంబుల్, స్వీట్, ఎప్పుడు అందరినీ చాలా హ్యాపీగా పలకరిస్తుంది. మెనీ థింగ్స్ అంటే షీఈస్ కన్సిస్టెంట్ విత్ హర్ సైకాలజీ.
సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. సో తన కోసం ఎప్పుడైనా ఒక పాట పాడారా మీరు ఎప్పుడైనా? పాడేద్దాం, ఇప్పుడు పాడలేదు. సో అంటే నేను వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. అంటే నాకు ఈ రోజు మీరు పాటలు పాడితే వినాలనిపించింది. ఇటు తిరిగి వద్దులే ఎందుకు వచ్చిన కూడా ఇటు తిరిగాను. హిందీ పాడొచ్చా? నాకు హిందీయే కావాలి. मुझको इतना बताए कोई कैसे तुझसे दिल ना लगाए कोई रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली थी जोड़िया काजल सी सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरिया. ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా చాలా బాగా పాడారు. నిజంగా చాలా Nice. చాలా చాలా బాగా పాడారు. లాట్ ఆఫ్ డెప్త్ అది వేరే ఛానల్. అండ్ అంత బాగా మీరు పాడినప్పుడు తను పాడకుండా ఉంటుందా? తను కూడా ఒక ఇది ఇది సమయస్ఫూర్తి అంటే. అక్కడి నుంచి పాడదాం. కమాన్ రెడీయా 3 కేసరియా తేరా ఇష్క్ హై పియా. ఇది పాడరా? లిప్ అన్న ఇవ్వచ్చు ఏంటి కదా మీరు పాడమంటుంటే పాడు నించో ఇక్కడ నించో కన్నడ బాలు నువ్వే పాడవా ప్లీజ్, చాలా బాగా. నేను పాడు అబ్బా అడక్కడక ఆవిడని అడగాలమ్మా. ఫస్ట్ జోడీకి కొంచెం భయపడ్డారు. రెండో జోడీ వచ్చాక అసలు భయం అంటే ఏంటో మర్చిపోయారు. ఇప్పుడు మూడో జోడీ వచ్చిన తర్వాత వావ్ అంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ నెక్స్ట్ జోడీ. ఈ స్టెప్ ఎందుకు వేసామంటే మాకు ఎవ్వరికి రాదు. అది సూపర్ క్వీన్ సిగ్నేచర్ స్టెప్. Yes, and very happy to see you both again. Wonderful. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ గురించి చాలా మాటలు విన్నాం, చాలా సార్లు విన్నాం. సో ఇద్దరి మధ్యలో కోడ్ లాంగ్వేజ్ ఎలా నడుస్తుంది? కోడ్ లాంగ్వేజ్ అనడం కింద యష్మి ముందు ఓకే, యష్మి చెప్పేస్తుంది తను సీరియస్ గానే ఉంటుంది, నాకు నవ్వాగదు, నేను నవ్వేస్తా, అయ్యో నేను దొరికిపోయాను అది చెప్పి నేను మాట్లాడానా ఇప్పుడు, నేను కాదు, ఏం జరగలేదు అన్నట్టు ఉంటుంది అది. ఇప్పుడు కూడా అలా నేను చూడండి, ఆ ఫేస్ చూస్తే ఏమైనా అనిపిస్తుందా మనకి? అంటే ఇదివరకు అనేసి కామ్గా ఉండేది, ఇప్పుడు లోపల అనేసుకుని బయట కామ్గా ఉంటాను అంతే. ఎస్, సో యా ద మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది, ఎన్నాళ్ళ నుంచి కాంబినేషన్? సూపర్ క్వీన్. తప్పు మనం చేసాం. బట్ ఏ మాట కా మాట, సూపర్ క్వీన్ ఎన్ని సీజన్స్ చేసినా ద ఫస్ట్ సీజన్ ఇస్ ద బెస్ట్ సీజన్ నేను అనుకునేది. నెక్స్ట్ సీజన్ వాళ్ళకి కూడా చెప్పాలి రైట్. ఓకే, సో ఇప్పుడు వచ్చి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. యూనో అద్భుతమైన సింగర్స్ ఒక టీమ్ లో వచ్చారు. ఒక యాక్సిడెంటల్ జోడి, ఆయన డాన్స్ చేశారు, ఓకే అనుకున్నా, పాడారు, ఓ ఇట్ వాస్ మెస్మరైజింగ్. ఇంప్రెస్డ్, అది సో ఆ ఇంప్రెస్ వల్ల అలా అయ్యారు అనమాట. ఎలా అయితే ఇప్పుడు మీరు ఇద్దరు డాన్స్ చేశారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చే జనాలు ఇప్పుడు అందుకే క్లారిటీ ఇస్తున్నా, నేర్పించింది ప్రదీప్ గారు. ఆల్మోస్ట్ వచ్చారు, బట్ కొంచెం కోచింగ్ ఉంటే విల్ బి దేర్, మొత్తానికి మర్చిపోగలరు బిడ్డ.
సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళలో ఉన్న అవి అందరికంటే ముందు మనమే గుర్తిస్తాం, రైట్? ఇప్పుడు శోభా విషయానికి వస్తే, ఎవరికి తెలియని విషయం మీకు తెలిసిన విషయం. చెప్పేది ఏదే అదే అదే ఆ రోజు అదే జరిగింది చెప్పారా కదా. అదే నాకు కూడా తెలుసు, అదే నాకు కూడా తెలుసు. అబ్బా సార్ ఇవాళ నుంచి రెడీ అయి వచ్చాను. కంటెంట్ అంటే షో నిన్నే వాయిస్ అదే అదే ఈ free dialogue ఏ అది. వేర్ ఇస్ ద కంటెంట్ బ్రో? వస్తుంది బ్రో లేటర్ ఆన్. శోభా ఇస్ కంటెంట్, కంటెంట్ ఇస్ శోభా. అంటే కంటెంట్ ఉంటే శోభా ఉంటే, శోభా ఉంటే కంటెంట్ కానీ గ్రేట్నెస్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కంటెంట్ గురించి. అది అదే యాక్చువల్లీ మాట్లాడనివ్వరు. సార్, ఏం మాట్లాడాలి? అప్పుడు కూడా మేమే మాట్లాడాం సార్, ఇప్పుడు కూడా మేమే మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని పేరు చేయాల్సింది సార్. చేయొచ్చు ఇలా మారండి. సారీ సార్, నేను కమిట్ అయిపోయి ఇక్కడ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. సో ఈ షో ద్వారా ఇక్కడ కలవడమేనా, తర్వాత బెంగళూరులో కలవడం, అక్కడ కూడా కలవడం జరిగిందా? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. టీవీలో వేసుకునేది ఒక్కటేనా అబద్ధాలు చెప్పండి రా. Though we don't ఉంటాం message, అప్పుడప్పుడు. though we don't call each other, though we don't meet each other, that friendship and that special bond is like always there. దట్స్ వండర్ఫుల్. సో ఇందులో ఇప్పుడు తన గురించి మీకు తెలిసిన వన్ బెస్ట్ క్వాలిటీ. Actually, like she's kind of reserved. చాలా సైలెంట్ గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. బట్ వన్స్ షీ స్టార్ట్స్ టాకింగ్, తను చాలా స్వీట్, చాలా ఫ్రెండ్లీ, షీస్ వెరీ లవింగ్. సో దట్స్ వన్ ఆఫ్ ద క్యూట్ క్వాలిటీ ఆఫ్ హర్. హౌ స్వీట్, సూపర్. అండ్ అబౌట్ యువర్ ఫ్రెండ్? సూపర్ క్వీన్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అంటే పూజానే. మరంటే మేము ఫేవరెట్ లో మోస్ట్ ఫేవరెట్. సేమ్ లాస్ట్ లో నా గురించి అట్లా మాట్లాడింది తెలుసా? సో ఉండవమ్మా మధ్యలో తుత్తు అంటావు. అండ్ నిజంగా అంటే చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు 2 కొప్పులు చోట ఉండలేవు అని చెప్పేవాళ్ళు. అలాంటి 10 కొప్పులు ఒక చోట ఉండడం వండర్ఫుల్ థింగ్. 10 మందిని హ్యాండిల్ చేసిన పెద్ద గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ప్రదీప్ బాచిరాజు గారు. చిపోరా. థ్యాంక్ యూ షోకి వచ్చినందుకు. అండ్ లెట్స్ హావ్ ఫన్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి వాళ్ళని జాగ్రత్తగా చూడండి మీరు. ఇప్పటి వరకు స్టేజ్ మీదకి వచ్చేంత వరకు ఇక్కడే కుర్చీలు వేసుకుని కూర్చుని అరగంట నుంచి కబుర్లు చెప్పుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి అదేదో 6-7 నెలల తర్వాత కలిసినట్టు ఒకళ్ళనొకళ్ళని పరిచయాలు చేసుకుంటున్నారు. అల్లో హౌ ఆర్ యు అని. రియాలిటీ షోస్ అన్నాక ఆ మాత్రం ఉండాలి, ఎక్స్పీరియన్స్ అలాంటిది. రియల్ గా ఉంది కదా. వెల్కమ్ టు ద షో. సో మీరు ఈ రోజు లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో ఆడడానికి ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 1 lakh rupees. Okay, so ladies and gentlemen, let's begin round 1. సో ఈ రౌండ్ లో మీ పార్ట్నర్ అక్కడ ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు. మీ పార్ట్నర్ వెనకాల మానిటర్ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఆ వర్డ్ ని యాక్ట్ చేయకుండా, ఏమి చూపించకుండా, హ్యాండ్ సైన్స్ ఏం చేయకుండా, ఓన్లీ మాటల ద్వారా ఆ వర్డ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ప్రాసెస్ లో కర్టెన్ క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ అయ్యే లోపల మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పించాలి. రైట్ ఆన్సర్ 25,000, రాంగ్ ఆన్సర్ ఆర్ నో ఆన్సర్ ఇస్ -10,000. యశ్విన్ క్రాంతి ఎవరటు ఎవరిటు? క్రాంతి అటు. ఆబ్వియస్లీ నేనే అటు. ఎవరు ఎటుంటే ఏంటి సార్? మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో, క్లాసుల్లో వీడే మహానాటుగాడు లేరో, గెలగొద్దు గెట్టుగాడు. Here we go. First word. మనం తింటాము పొద్దున్నే. నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి చెప్పాలా? సూప్ తో తింటాం. బ్రెడ్, మధ్యలో హోల్ ఉంటది. చీజ్. మధ్యలో హోల్ వడ. ఉంటది. దాంతో ఏం తింటావు? దాంతో వడకే సాత్ క్యా ఖాయేగా? ఓకే మీ టైం అయినా ట్రై చేయండి అమ్మా. ఏం వడాతో ఏం తింటాం? చాలా తింటాను నేను. ఏం తింటారు చెప్పండి. చట్నీ. దేంతో ఫేమస్ కాంబినేషన్? ఇడ్లీ. ప్రదీప్ గారు అందుకింద చెప్పగా ఎవరు పోతే ఏముంది సార్? యష్మి చెప్పు, ఈజీ. దేంతో తింటావు వడ? సాంబార్. ఆ రైస్ తో ఏం
తింటారని చెప్తే అయిపోతుంది కదా. వడాతో ఏం తింటావు? నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఆయన స్టైల్ చాలా బాగా నచ్చింది. ఏమేం తింటాను ఆవిడ పెద్ద మెనూ ఉంది ఆవిడ. ఆ కట్టెను పడిపోతున్నా అక్కడ. సూప్ తో ఏం తింటాం అని అడిగాడు. నాకు అది హైలైట్ అనిపించింది. ఆవిడ సూప్ తో బ్రెడ్ తింటది. ఆ బ్రెడ్ కి హోల్ ఉంటే ఏమవుద్ది అంట. బ్రెడ్ కి హోల్ ఉంటేనా? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. కట్టెన్ ఇంత ఫాస్ట్ గా కిందికి వస్తుందని తెలియదు. నేను ఒక గ్యాప్ ఉంటదేమో 30 అయ్యో సెకండ్స్. చెప్పాలి కదా. ఏ కర్టెన్ స్లోగెలమ్మా స్లోగెలమ్మా. మళ్ళీ పంచి. వడ దేంతో తింటావు అనగానే ఆవిడ చట్నీ చెప్పి ఆగిపోయింది. ఎస్, సాంబార్ వడ ఇస్ ఎ కాంబినేషన్. ఇడ్లీ వడ కూడా కాంబినేషన్. బట్ ఎస్, ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. -10,000 రూపీస్. Here we go. Second word. నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అవసరం అయితే బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తావు? డ్రా చేసుకుంటా. బ్యాంక్ లో కూడా లేవు. అబ్బబ్బబ్బబ్బ. బ్యాంక్ లో కూడా లేవు. మీ ఇంట్లో కొంతమంది వచ్చి దొంగలు వచ్చి డబ్బులు తీసుకెళ్లారు. దాన్ని ఏమంటాం? దొంగతనం. అందులో దొంగ అని కూడా వాడేసేవేంటి? అలా ఎలా వాడతారండి? దొంగలంటే మరి అదొకటి తప్పదు. ఎక్స్క్యూజ్ చేయాలి. నెక్స్ట్ డ్రామా జూనియర్స్ అని షో వస్తుంది. వాళ్ళకి చెప్పి ఇవన్నీ. అది కాదు సార్, నాకు ఒక అబ్బో. డౌట్. నీతో డబ్బులు అయిపోతే నువ్వు చేస్తావు కదా, నేను దొంగతనం చేస్తానా ఏంటి? అంటే నీ దగ్గర అస్సలు డబ్బులు లేవు. చాలా జెన్యున్ గా అడిగాడు. చూడండి, మీ దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. మామూలు ఏటీఎం కి వాటికి వెళ్ళరు ఆవిడ. ఓ మనీ అయిపోయింది, ఏ బ్యాంక్ వెళ్దాం అని చెప్పి మనీ హేస్ట్ లాగా బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటారు. దొంగతనం మీద అవగాహన లేక ఆవిడ అలా మాట్లాడింది సార్. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీకు దొంగతనం మీద అవగాహన ఉందా? అంటే అందమైన ఆడవాళ్ళ మనుషులు దొంగతనం చేసుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది పోనివ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళరా వ్యాధన్నయ్య, వ్యాధి కొట్టుకోవాలి. జెన్యున్ గా నిజాయితీగా మీరు చేసిన దొంగతనాలు. మా స్కూల్కి గోడ ఉండేది. పక్కన ఇంట్లో వాళ్ళకి గంగిరేగి పళ్ళు. స్కూల్ గోడ దూకేసి ఇంటర్వెల్ టైంలో వెళ్ళి గంగిరేగి పళ్ళని కోసుకొని దొంగతనంగా తినేసేవాళ్ళం. ఆ వయసులోనే గోడలు దూకితే ఇలాగే ఉంటుంది. దొంగతనం అంటే ఏంటో నీకు నేర్పిస్తాను చూడు. అసలు దొంగతనం అంటే ఏంటంటే అది దొంగతనం అంటే అది కాదండి, ఇంకా అది మర్చిపోరా మీరు? ఫ్రెష్ గా ఇంకో దొంగతనం చెప్పమంటారా? రీసెంట్ గా ఏమైనా దొంగతనం రీసెంట్ గా చిన్నప్పుడే నేను మర్చిపోయా. ఆ టైంలో ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే మీరు అదే పాత్ర పట్టుకొని ఉరుకుతున్నారు. దాని వెనకాల ఏం చేయమంటారు? ఫేమస్ దొంగతనమ్మా. మా స్కూల్ వెనకాల ఒక మామిడికాయ తోట ఉండేది. సో నాకు చెట్లు ఎక్కడం చాలా అలవాటు. సో ఎక్కి లటక్ కచ్చక్ అంతే పసక్. ఎప్పుడైనా పడ్డావా? లేదు సార్, పడితే ఇక్కడ ఎందుకుంటా సార్? మరేంటి ఇలా ఉన్నావు? మాల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కోసం ఆ చెవులు ఇవన్నీ ఉంటాయి కదా, యాక్సెసరీస్ అవన్నీ తమ్ముంటే ఒక దొంగతనం చెయ్యంటే ప్యాక్ జోబులో పెట్టుకుని బయటకు వచ్చిన. మీరెవరు జెన్యున్ దొంగతనాలు చెప్పట్లే. శోభా చెప్పేసే ఇంకా. షూటింగ్ కానీ వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ లో షాంపూ డబ్బాలు, టవల్స్ చెప్పేసి. అట్లాంటివి ఏం చేయను నిజంగా. ఎప్పుడు చేయలేదు, కానీ మా నాన్న చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్. హోటల్ రూమ్స్ లో మా నాన్న షాంపూస్ ఏదైతే పెడతారో అవన్నీ తీసుకొని వచ్చేస్తారు మా నాన్న. అవునండి, రూమ్ కి రెంట్ కడుతున్నప్పుడు అన్ని మనమే. పూజా గారు, నేను ఏమైనా చేస్తే నేను ఇది దొంగతనం చేస్తున్నా అని చెప్పి తీసుకుంటా. దొంగతనం ఇప్పటికీ అదే చేస్తా నేను. దాన్ని దొంగతనం అంటారా? యష్మి గారు బ్యాంక్ వెళ్ళి హలో క్యాష్ దొంగతనం చేస్తా. యష్మి గారు ఇంట్లోనే అంతే. డబ్బులు డౌట్ రాలేదా ఇప్పుడు? వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? చిన్నప్పుడు నాకు తెలియక 10 రూపాయల నోటు తీసుకున్నా. మళ్ళీ లెక్క తప్పుదని పేపర్ మీద 10 రూపీస్ రాసి అక్కడ యాక్చువల్లీ దొరికేవాడిని కాదు, అది రాసినందుకు దొరికా. యష్మి గారు చెప్పారు, బట్ సంజయ్ ఇవ్వచ్చు అంటవా? సంజు రైట్ ఆన్సర్ 25,000. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వర్డ్ ఉంది. ఎక్స్చేంజ్. She is Miss Mysterious, Gunny Bloody Gorgeous. Here we go. Last word.
నైట్ టైం మాత్రం సౌండ్ చేస్తది కదా, ట్రీ మీద ఉంటది, నైట్ టైమే కనిపిస్తది దానికి. గుడ్ల గూబా. రైట్ ఆన్సర్ 25,000. But very nice, well played, super. First time we'll ఆడారు and 1,40,000 in your account. ఓకే, ఇప్పుడు ఎవరు? ఓకే, వీళ్ళని చూపించారు కాబట్టి మీరే ఆడతారు. Here we go, first word. చెరువు దగ్గర చెరువులోంచి చెరువు బయటికి ప్యాక్ 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 అంటూ గెంతుతా ఉంటది. కప్ప. సౌండ్ చేయకూడదని చెప్తే ఇప్పుడే చెప్పా సౌండ్ లేని చేయకమంటే ఓకే నాకు తెలుసు. నీళ్ళ లోపల నీళ్ళ బయట నీళ్ళ మించి దూకుతావు బెక్ బెక్ బెక్. కప్ప సౌండ్ ఏం చేస్తా? ప్యాక్ 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 ప్యాక్. కప్ప సౌండ్ అది. ఒక్క నిమిషం ఆగు, బాను చెప్తుంది. బాను నాకు రాదు. ఏ సూపర్ సూపర్. చంపుతా. ఏ మళ్ళీ కప్ప మాట్లాడుతుంది. మొన్ననే కప్ప పాడడం విన్నా. ఓకే, సో కప్ప ఇస్ రైట్ ఆన్సర్ 25,000. సెకండ్ వర్డ్. ఎండాకాలంలో చిలిపిగా అర కట్ చేసి అలా పిండుకుని పంచదార వేసుకుని తాగితే అదిరిపోద్ది. నిమ్మకాయ. ఆ నిమ్మకాయ ఏంటి? నిమ్మకాయ రసం. రైట్ ఆన్సర్. ఎండాకాలంలో అడ్డంగా కోసుకుని పిండుకుని చక్కెర వేసుకుని. నేను చెరుకు అనుకున్నా ఫస్ట్. అట్టంగా కొయ్యరే దాన్ని లోపల పెట్టి అలగ కొడతారే చెరుకు. ఏ బత్తాకాయో ఆరెంజ్ అవి అనిపిలే. ఏమో సార్ అలా రాలే. ఆవిడ చెప్పిన మొత్తం ఎక్స్ప్లెనేషన్ అవి కూడా వస్తాయి తెలుసా. అవును, కానీ నాకు ఎందుకు నిమ్మకాయ వచ్చింది. మా అదృష్టం, మా అదృష్టం. తొందరగా అయిపోయింది, అది మా అదృష్టం. అభి దేకో. Yes, నాకు కావాల్సింది అది. Yes, 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 అదే హమ్ అభి నహీ బోలేగా. 50 వచ్చే చాలు. ఏ చాలు. 10 పోవాలి. స్వాప్ చేయరా? అదే 10 పోవాలంటే మీరు ఇటు రావాలి. దా, దా, దా. లాస్ట్ వర్డ్. నార్మల్గా నువ్వు గడుసుగా ఉంటా అంటాం కదా, రివర్స్. అమాయకం. ఇంకా అదే సేమ్. ఎర్రి ఎర్రి. ఇదే 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 ఇదే. అదే దాన్ని ఇంకా చెప్పు. అమ్మాయిని అమ్మాయిని ఏమంటారు? అమాయకం పిల్ల. ఇంకా ఇంకా నీ టైం అయింది, ఆగమ్మ. సగం చెప్పావు చెప్పు. ఎవడరా అది? స్నిగ్ధ అయితే హైలైట్ ఇలా నుంచుంది. కాదు, ఆ వర్డ్ రాగానే ఎందుకంత ఆశ్చర్యపోయారు? మనకు సంబంధం లేని వర్డ్ అనా? పోనీ అమాయకురాలు ఎప్పుడు నటించారా? యా చాలా సార్లు సినిమాలలో. దేవుడా. సార్ నేను ఒరియా షోస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఒరియా బెంగాలీ షోస్కి వెళ్ళిపోతాను సార్ నేను. అక్కడ కూడా వస్తాం, ఎందుకు వచ్చిన కూడా. అంటే ఇప్పుడు సాధారణంగా కొన్నింటి నుంచి తప్పించుకోవడానికి అమాయకురాల్లో యాక్ట్ చేస్తారు. చేయాల్సి వచ్చిందా? చేస్తారా? చాలా సందర్భాల్లో చేస్తాను సార్ అమాయకురాలాగా. స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు ఆ జ్వరం వచ్చిందని చెప్పి మరీ అసలు ఎట్లా అంటే అసలు జ్వరం కరెక్ట్ ఏమైనా పైన పడుతున్నా ఎందుకు ముందుగా ఏమో సార్ అప్పటి నుంచి మీరు అది వేస్తున్నారు కదా. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే -10,000 రూపీస్. ఏం చెప్పను నిన్నెలా ఆపను, యో కమ్ ఆన్ బేబీ. ఓ ప్రాణమా నిన్నెలా వదలను. నానా టాబ్లెట్ తీసుకురా. So 1,40,000 వెల్ ప్లేడ్, సూపర్. సో 2 టీములు ఆడిన తర్వాత ఆబ్వియస్లీ థర్డ్ టీం చాలా ప్రిపేర్డ్ ఉంటారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం హెయిర్ స్టైల్స్ అద్దుకుంటారు. బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఎవరటు ఎవరిటు? దా పాప. ఫస్ట్ వర్డ్. బాను పట్టుకుంటుంది కదా. కోడి. దాన్ని బెగడు. కాంపిటీషన్. కోడి పందాలు. ఉల్టా వచ్చాయి. పంది కోడి. పంది కోడి.
అది కాదు సార్, మధ్యలో ఎందుకు సార్ నా పేరు తీసిరా ఇవిడ? అంటే see, నీ పేరు చెప్పిన వెంటనే ఆ వర్డ్ చెప్పి అంటే మీరు కోల్డ్ పట్టేవాళ్ళు కదా, కోల్డ్ పట్టేవాళ్ళు కదా. మీ వల్ల ఈ రోజు కాదు నా పేరు వాడి నాకు ఎలా తెలుసది? కరెక్ట్ గానే చెప్పినా బుద్ధినా గట్టి గట్టి గట్టి. ఇంకా కోడి పందాల్లో పందెం తీసి ఇటు ఏమంది ఈవిడ అనుకుని పందెంలో ఏదైనా లెటర్ తీయమంది ఏమనుకుని డి తీసే పంది అంది ఆవిడ. ఓకే, కోడి పందాలు చెప్పారు మీరు, అది యాక్చువల్లీ పందెం కోడి అంటే What's the competitions లో points? వాడే కోడిని పందెం కోడి అంటారు. 25,000 వద్దు, 50,000 ఇవ్వండి. కట్ చేసుకో. పాట పాడితే ఇస్తా. మీరు ప్రామిస్ చేయండి, నిజంగా ఇస్తారా 25,000? బాను మీద ఒట్టు నిజంగా. మీరు కూడా అంటారేంటి సార్? ఊరినే నమ్ముతుందండి. ಬೆಳಗೆದ್ದು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದಾನೋ ಅದೃಷ್ಟನೋ ಕಣ್ಣ ಮುಂದಿದೆ, ನಿನ್ನ ಕಂಡ ಕನಸು ಬ್ಲಾಕ್ ಅಂಡ್ ವೈಟ್ ಇಂದು ಬಣ್ಣವಾಗಿದೆ, ನಿನ್ನ ಮುಂದೆ ಕವನ ಬರೆಯೋ ಕವನ ಈಗ ತಾನೇ ಆಗಿದೆ, ಕನಸಲ್ಲಿ ಬಳಿ ಬಂದು ಮುದ್ದಾಡಿ ಕಚ್ಚಗುಳಿ ತಳಲಾರೆ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. మొన్న భానుగారు పాడారు కదా తెలుగులో. సార్ ఏమిటి సార్ అసలు ఏమనుకుంటారు? గెలుపు తలుపులే తీసే అసలు కాపీరైట్స్ లేవు ఇక్కడ. మీరు ఎలా చేస్తున్నారు? అబ్బో, నచ్చిందని. పెద్ద మ్యూజిక్ అమ్మేవు మరి ఆ పాట. ఆకాశమే నీడు నా ఏంటి? చెప్పండి సార్. ఓ అంటవా మావా, ఓ అంటవా మావా. 25,000 ఇన్ యువర్ అకౌంట్. వెల్ డన్. పాడకపోయినా ఇచ్చేవాడిని, యాక్చువల్లీ పాడితే బాగుంటుందని పాడించాం అంతే. ఎస్, సెకండ్ వర్డ్. స్కూల్లో క్లాస్ లో ఉంటారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తారు? పిల్లలు, ఇంగ్లీష్ లో స్టూడెంట్స్, వాళ్ళని ఒకరు రూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళని- Teacher. ఇంకొకరు ప్రిన్సిపల్, ఇంకొకరు ఇంకొకరు ఎవరే? టీచర్ లేనప్పుడు ఒక లీడర్, స్కూల్ లీడర్, క్లాస్ లీడర్, ఫస్ట్ వర్డ్ చెప్పావు, దాన్ని వదిలేసి వేరే చెప్తావే. క్లాస్ లీడర్ ఆర్ ఎల్స్ మైనస్ 10,000. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. నేను చెప్పినాను. 10,000 కట్ చేసుకోండి, 15,000 ఇవ్వండి. ఏమ్మా టీడీఎస్ఆ? ఎవ్వరు నేను కన్ఫ్యూజ్ చేయలే. స్టూడెంట్ నువ్వే చెప్పు, లీడర్ నువ్వే చెప్పు. అవి రెండు కలపమంటే క్లాస్ లీడర్. అయ్యో, అవి రెండు కలుపుకున్నావా? గుడ్, నో ప్రాబ్లం. ఇంకొక వర్డ్ ఉంది, సో లెట్స్ ఎక్స్చేంజ్. వద్దు వద్దు సార్, నేను అసలు చెప్పలేదు. నన్ను బలవంతం పంపలేదరా? నాకు ఒకటి పోయింది కదా. హ్యాండ్ గెస్చర్స్ లేదు, యాక్ట్ చేయకూడదు, ఓన్లీ త్రూ వర్డ్స్, తెలుగులోనే. సార్ నేను చేస్తాను, అడగ చేయడం నమ్మకం, వాళ్ళ యాక్టింగ్ మీద నమ్మకం. మీరు చెప్పిందే ఫాలో అవుతాను కానీ పూజ. లాస్ట్ వర్డ్. ఓ షిట్. ఓకే ఓకే, అయితే టైం, కొంచెం టైం. కంటెంట్ అంటే శోభ, శోభ అంటే కంటెంట్ అన్నావు. ఇప్పుడే వస్తే ఏం అసలు వెళ్ళా. ఓకే, 3, 2, 1 గో. అది తింటే చాలా లావ్ అవుతాము, కొంచెం డయట్ అంతా ఫాలో అవ్వాలి. అది చూడడానికి రౌండ్ గా ఉంటది, ఎమ్మి టెంప్టింగ్, చూడగానే చాలా టెంప్టింగ్ గా ఉంటది. రౌండ్ ఉంటది, కట్ చేసి తింటా ఉంటే చెప్పు. జంగ్ 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 రౌండ్ ఉంటుంది. పిజ్జా. మిమ్మల్ని 2 సార్లు ఎందుకు పిలిచింది సార్? వచ్చింది. కాదుగా, first అది, వావ్ అని చెప్పి తెగిపించి, ఏం లేదు అని. సార్ ఏం చెప్పింది తెలుసా పిలిచి, సరే ఇప్పుడు నేను రౌండ్ గా ఉంటుంది, కట్ చేసుకుని తింటే అది చెప్పచ్చా అండి. అది అమ్మా చెప్పాల్సింది నువ్వు అన్నారు. అండ్ బేసికలీ హ్యాండ్ సైజ్ చేయొద్దు అన్నాను ఆవిడ్ని. నేను చేయనండి అంది అని చెప్పి ఆవిడ ఏం చెప్పి, అదే రౌండ్ గా ఉంటుంది కదా, కట్ చేసుకుని తింటా, రౌండ్ గా ఉంటుంది అని ఆవిడ చెప్పింది.
బట్ అయినా సరే ఆవిడ పాపం అన్ని ఐటమ్స్ చెప్పింది ఆవిడ మెనూలో ఉన్నవన్నీ. వెళ్ళండి సూపర్ ఇద్దరు. సో 3 టీంలు 1,40,000. Okay, so ladies and gentlemen, let's begin round 2. చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం తీవ్రంగా చర్చించుకుంటాం కొన్ని విషయాల గురించి. దీనికి చాలా అవసరం. ఐ మీన్ బ్రెయిన్స్ రా, సారీ. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్ గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అడిగిన ప్రశ్నని మీరు అవుట్ ఆఫ్ 100% చేయాలంటే 1 to 100 మధ్యలో పర్సెంటేజ్ చేస్తారు. ఓకే Here we go. First question. ఎంత శాతం మంది అబ్బాయిలు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేది నిజమని నమ్ముతారు? నీ పలక ఎవడు కొట్టాడు కానీ పేరు అవసరం లేదా. ఆ పక్కన ఓం రాసి ఒక చిన్న ముగ్గి. చిన్నప్పుడు ఇలాంటి కోతేశాలు వేసేటోళ్ళం కదా. అందుకే అయిపోయావు. సో ఎస్ భానుగారు 100% ఎస్ యాజ్ ఏ బాయ్ గా మీరు చెప్పండి. యాజ్ ఏ బాయ్ గా నేను అడుగుతున్నాను చెప్పండి. మధ్యలో నేను మిస్ అయ్యాను. యాజ్ ఏ బాయ్ గా నేను అడుగుతున్నాను చెప్పండి. చాలా ఉంది సార్. తెలియట్లే జనాలకి. ఎందుకు అనుకుంటున్నారు అలా? మీకు మీరే ఎలా చెప్తున్నారు అలా? అంతే కదా మరి. అమ్మాయిలు ఒకటి మాట్లాడితే దానికి అర్థాలు నిజంగానే వేరుంటాయి. ఎలాంటి విషయాల్లో కామన్ గా వేరుంటాయి? ఇలాంటి చాలా విషయాలు అంటే ఎలా చెప్పమంటారు, అదో అక్కడ మా హీరో గారు చెప్తారంట. మీరేం రాశారమ్మా? ఆవిడ కూడా అదే రాశారు. తప్పే లేదు. ఇద్దరు ఒకలా ఆలోచించడం తప్పే లేదు. ఏయ్, చెప్పే కదా, అక్కడ తేడాగా వాళ్ళు ఉన్న వాళ్ళే ఒక గ్యాంగ్ అవుతారు. మగవారు అలా ఆలోచించడంలో కరెక్ట్. ఎందుకంటే అమ్మాయిలు ఏమైనా నచ్చలేదని చెప్పి పక్కన నవ్వేసుకుంటారు. వాళ్ళకి నిజంగానే నచ్చుతుంది కానీ నచ్చలేదని చెప్పి మళ్ళీ చేయించుకుంటారు. అది నేను చూస్తున్నాం కదా. నాకు అర్థం కాలేదు సార్. ఆవిడకి అర్థం కాదు మరి. ఎందుకంటారు? కానీ నిజానికి వాళ్ళకి నచ్చింది. ఫ్రెండ్ దగ్గర అలా చేసాడే నాకు చాలా నచ్చింది కానీ నచ్చలేదని చెప్పి అనిపించేదవా అని పూజ గారు ఎందుకు చెప్తారు అలా? See, obviously girls like surprises, gifts అనేది. So first time కి ఆ అమ్మాయి హ్యాపీ ఫుల్ సాటిస్ఫైడ్ అంటే నెక్స్ట్ టైం ఇంకా ఎక్స్ట్రాగా ప్లాన్ చెయ్యరు అని ఇంకా. ఎంత వేసారు అయితే పర్సెంటేజ్? 90%. Wow, 90% of men think that. Yeah, maybe. So 10% are only clever. Yeah. So they'll be like, పర్లేదు ఏదో చెప్పింది పిచ్చిది అనుకుంటారు. అమ్మ కంటెంట్. క్వశ్చన్ అర్థమైందా? అయ్యో మీకు క్వశ్చన్ అర్థం కాదా? మరి అడగచ్చు కదా. ఏంటి క్వశ్చన్ ఏంటి? ముందు చూసాను అందరూ 100 రాశారు. నేను రాశాను. కాపీ కొడితే బాగోదని ఒకటి తగ్గించింది ఆవిడ. ఇవంతా వదిలే, అసలు క్వశ్చన్ ఏంటి చెప్పమ్మా? ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిని మాత్రం వింటారు అనుకుని. నేను అడిగింది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెన్ దే థింక్ దట్ ఆడవాళ్ళు మాటలకు అర్థాలే వేరులే. ఆవిడ రాసుకున్న ఆన్సర్ కి మన క్వశ్చన్ మ్యాచ్ చేసిన. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? క్వశ్చన్ చెప్పాక ఆన్సర్ సార్, ఆన్సర్ చెప్పాక క్వశ్చన్. మీరందరూ కాదండి, వీటి మీద ఒక చిన్న థియరీ, ఒక అవగాహన కలిగిన వ్యక్తితో మాట్లాడతాను నేను. వాళ్ళని అర్థం చేసుకోవడానికి మాటలతో కాకుండా యాక్షన్స్ తో వింటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద కోపంగా ఉన్నారు. ఫస్ట్ కోపంగా ఉన్నప్పుడు 100 మాటలు మాట్లాడతారు. బట్ ఎందుకు కోపంగా ఉన్నారు మీరు అర్థం చేసుకొని ఆ కోపం వచ్చిన కారణాన్ని రెక్టిఫై చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ అర్థాలు అనేవి అర్థం అవుతుంటాయి అన్నమాట. మరి ఆవిడ వచ్చినప్పుడు నుంచి కోపం ఉంది, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆవిడ ముఖమే అంత సార్. అందుకే మీరు చెప్పారా, మీరే చెప్పి మీరే ఫాలో అవ్వట్లే. ఆవిడ అలానే ఉంటారు. బట్ ఎస్ వాట్ యు సెడ్ ఇస్ 90 అందరూ అలా ఆలోచించారు. 90. యష్మి, ఎలాంటి విషయాల్లో మీరు హౌ డు యు కన్ఫ్యూజ్? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పినప్పుడు. అంటే ఎలాంటి సందర్భాలు చెప్పాల్సి వస్తుంది మీరు? ఇప్పుడు క్రాంతి సరే. ఎక్కువ మాట్లాడతారు, చెప్పడానికి అవ్వదు. అయ్యో పాపం చెప్పేస్తున్నారు కదా ఇన్ని చాలా కెమెరాలు. బాగా కంటెంట్ ఇస్తారండి. చాలా బాగా కంటెంట్ ఇస్తారు. ఆయన ఏమో నిజం అనుకుంటారు. నాకు ఎప్పుడు అర్థమైందంటే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని సినిమా చూసినప్పుడు అర్థమైంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మాయిలు ఎప్పుడైనా ఈజ్ ఇట్ ఓకే అంటే యా ఓకే అని మెసేజ్ ఇచ్చారంటే గ్యారంటీ నాట్ ఓకే అని అర్థం. HMM అని 2 డాట్స్ పెట్టారంటే అడిగి తిరిగిందే.
సార్ ఇవన్నీ మీకే తెలుసు సార్. ఏమే సినిమాలు చూడట్లేదా? ఏమే కాలేజీలో చదవలేదా? అయినా అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారా ఏంటి? అది చెప్తారేమో అనుకున్నాను సార్, చెప్పలేదు. కాదు రే, మీరంతా కూడా నా ఫ్రెండ్సే కదా, అమ్మాయిలు ఫీల్ అవ్వట్లేదా మీరు? మనకు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరా ఏంటి? అలాగెందుకు మీ ఇద్దరు కానీ అందరూ అద్భుతంగా ఇచ్చారు. సో నాట్ సీ ద యావరేజ్ జోడీస్ మధ్యలో 100 and 100. 100 is your average. 99 and 90. 94.5. మీ ఇద్దరి ఆన్సర్. మీరు 80% and 90%. 85% is your average. ఆడియన్స్ ఇచ్చిన ఆన్సర్ ఎవరి ఆన్సర్ దగ్గరగా ఉందో చూద్దాం. ఓకే, హియర్ వి గో. మంది మగవాళ్ళు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేని నమ్ముతున్నారు. ఎవరున్నారు? 94.5. కంగ్రాచులేషన్స్, మీ అకౌంట్ లో 50,000 రూపీస్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. లెట్స్ ప్లే సెకండ్ క్వశ్చన్. ఎంత శాతం మంది అమ్మాయిలు తమ బెస్ట్ ఫ్రెండ్ గా అమ్మాయిల కన్నా అబ్బాయిల్ని ఎక్కువ బెటర్ అని ఫీల్ అవుతున్నారు? ఓకే యష్మి, 95%. ఎందుకు? ట్రూ, అది అమ్మాయిలు అంటే గొడవ ఎక్కువ ఉంటది. ఎలాంటి విషయాల్లో ఉంటాయి గొడవలు? అంటే ఏదైనా ఫ్రాంక్ గా చెప్పరు, లోపల పెట్టుకుంటారు, లేదంటే వేరే వాళ్ళతో చెప్తారు. అమ్మాయే కదా, అర్థమైపోద్ది కదా. అందుకే అర్థమవుతుంది, అందుకే అమ్మాయిలు వద్దు, అబ్బాయిలు బెటర్ అని. ప్రదీప్ చెప్పాలంటే ఇద్దరు ఒకరిని చూసారు. నువ్వే చెప్పాలా? ఇద్దరు ఒకరిని చూసారు. ఒకడు బాగున్నాడు, భలే ఉన్నాడు, అబ్బా నా బాయ్ ఫ్రెండ్ అయితే బాగుండదు అనుకో, అక్కడతో కట్టు. ఓ నైస్. అందుకని అబ్బాయి అయితే బెటర్. మన ఫార్ములాస్ ఏం అర్థం కావు, వాళ్ళ ఫార్ములాస్ మనకు అర్థం కావు. చిన్న ఆయన యా బేసిక్ గా 80% అనుకుంటున్నాను. చెప్పండి, వై 80%? సో బేసిక్ ఏంటంటే యా అమ్మాయికి అబ్బాయి ఉన్నప్పుడు ఏంటంటే సో ఇట్ ఈస్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మాయిల సర్కిల్లో ఈ అబ్బాయి మేబీ కొత్తగా ఉండొచ్చు, లేకపోతే సేఫ్ టు షేర్ ఎ సీక్రెట్ అనే బేస్ మీద కూడా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ ని ఎక్కువ పెట్టుకుంటారు అనేది నా నమ్మకం. చాలా బాగా చెప్పారు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ మధ్యలో యాడ్ వస్తుందేమో అని చెప్పేసి ఫాస్ట్ చెప్పేసారు. అందుకని మీరు ఫాస్ట్ గా చెప్పారు. పర్లేదు సార్, వాళ్ళు ఆగేకే వేస్తారు. సో యావరేజ్ 95 and 80. 87.5 is your average. Okay, good. Emma, బాగా రిలాక్స్ అవుతారు. క్రాంతి ఆన్సర్ విని సో 80%. సో మీరు ఆ 80% లో ఉన్నారా, రిమైనింగ్ 20% లో ఉన్నారా? లేదు 80%. సో మీరు కూడా అబ్బాయిలే ఫ్రెండ్స్ బెటర్ అని ఫీల్ అవుతున్నారు? నో అయితే 20%. సార్ కన్ఫ్యూజ్ చేయకండి సార్, ఏదో ఒకటి ఆన్సర్ చెప్దామని. ఆ డైలాగ్ నాదండి. నేను కొంచెం చెప్తాను. సో సగం క్రాంతి వేసుకుంటే ఈసారి నాది కాపీ కొట్టిందంట. అసలు నేను చూడలేదు మిమ్మల్ని, అసలు ఫాలో అవ్వను కానీ నేను లాస్ట్ లో చెప్తాను. ఒక రౌండ్ ఆడేసింది ఇలాగే. సార్ ఇందాక 50,000 పాతికి మాత్రమే వేయండి సార్. 50కి 40 తీసేయండి సార్. ఎగ్జాంపుల్, కొంచెం అమ్మాయిలు ఏంటంటే సీక్రెట్స్ ని ఉంచుకోం, కొంచెం చెప్పేస్తూ ఉంటాము. మీరే చెప్పాలి. అవును. అంటే యాజ్ ఎ గర్ల్ మీరు చెప్తేనే కరెక్ట్ అంటున్నా. రూమర్స్ అండ్ కొంచెం జెలస్ ఫీల్ అవుతాం. ఫోన్ చేసేమో అస్సలు మంచి డ్రెస్ దొరకలేదు, రెడీ అనుకుంటాం. చెప్పుంటే నేను కూడా రెడీ అయ్యేదాన్ని కదా. మాదేమో హ్యాంగర్ కూడా చొక్కా వేసుకొచ్చేది. సో 80% and 70%. బాగా ఆలోచించినట్టున్నారు ఇవిడ. ఒక అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్ ఉండాలి, అబ్బాయి ఫ్రెండ్స్ ఉండాలి. బికాస్ ఒక అబ్బాయి ఫ్రెండ్ తో విత్ బాయ్ బెస్టీ మనకు అనిపించింది అంతా షేర్ చేసుకోలేము. అవును. సో అప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఇంత సీరియస్ గా తీసుకోవడం 80% and 70%. 150, 75 is your average. సో చెప్పమ్మా, సుప్రసిద్ధ నటులు, కళాకారులు, వాగ్గేయకారులు, గాయకులు, చెప్పండి వై 80%? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయిలు క్లోజ్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇద్దరిని ఈక్వల్ గా చూస్తుందేమో అనుకుంటారు. ముగ్గురు కలిసి బాగానే ఉన్నారు అనుకుంటారు. బట్ ఒక సీక్రెట్ వచ్చి చెప్పేసరికి ఆమె చెప్పింది కానీ నాకు చెప్పలేదు, ఇగో నువ్వు ఆమెకు చెప్పకు, నేను చెప్పలేదు, నువ్వు మళ్ళీ నేను చెప్పకు అని చెప్తే నా మీద ఎక్కువ లవ్ తో చెప్తుందేమో అనుకుంటారు. కట్ చేసి పోయి ఆమె చెప్తుంది అనమాట. ఇద్దరు ఫ్రెండ్సా?
బట్ బేసిక్ గా ఏంటి అంటే అబ్బాయి ఫ్రెండ్స్ కంటే అమ్మాయి ఫ్రెండ్స్ గా ఒకవేళ ఎక్కువ కాంటాక్ట్ లో లేకపోయినా నెక్స్ట్ టైం కాంటాక్ట్ లోకి వచ్చేటప్పటికి ఈ లోపల మిస్ అయిందంతా కూడా ఓవర్ నైట్ డిస్కస్ చేసేసుకోగలరు. ఎగ్జాక్ట్లీ హే అప్పుడు ఏం జరిగింది వాడిది అన్నాడు వీడిది అమ్మ వాడికి అప్పుడే చేసిన వాడు రిప్లై ఏం కొట్టాడు చూడు అప్పుడు నేనేం చేశాను తెలుసా అలా మొత్తం ఏ టు సైడ్ అయిపోద్ది. అదే మేము అనుకో మాలో ఒక 5 నిమిషాల్లో మొత్తం మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. సూపర్ వెల్ సెట్. Okay, so average 95, 80, 175, 87.5. Okay, here we go. Answer, please. $89. అయితే రెండు టీములకి 50,000, 50,000. జటిలు పెరు విన్నిస్తైరే వెరు సోకేమో హిరతిరు పట్టది తిన్ మారు. Here we go. Third question. ఎంత శాతం మంది అమ్మాయిలు ఫెయిల్ అయితే త్వరగా పెళ్లి చేస్తారన్న భయంతో చదువుతున్నారు? అయ్యయ్యో. ఎంత రాయమంటావు? పావు కిలో రాయ్. అరకిలో కందిపప్పు రాయమా. అరకిలో కందిపప్పు. వెరీ గుడ్. 50% మంది చదవకపోతే పెళ్లి చేసేస్తారని చదివేస్తున్నారు. వెరీ గుడ్. చదువుకోవచ్చు కదరా. నేను గోల్డ్ మెడలిస్ట్ రా, నాకు అట్టేదే లేదురా. ఎక్కడ కొన్నారు? కొనలేదురా, వాళ్ళు ఇచ్చారా. రన్నింగ్ రేస్. మా అమ్మాయి నమ్మలేదు. బానా సేమ్ అదే చెప్పా, సేమ్ రాసావు. 50% ఉన్నారు. ఎందుకలాగా? ఏమన్నా రీజన్ కావచ్చు, మేబీ చదువు మీద ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది అమ్మాయిలు గోల్స్ వల్ల కూడా అవ్వచ్చు. ఇంత సీరియస్ ఇస్తున్నారు. 60% కంటెంట్ శోభ. కొంచెం 5 ఎక్స్ట్రా 5% రాసు, కొంచెం ఎక్కువ బ్యాలెన్స్ అవుద్ది అని. వై? తెలీదు. ఇప్పుడు పెళ్లి చేస్తా అంటే అమ్మో ఇప్పుడే వద్దని అనుకో. పుష్ చేయాలంటే ఏం రీజన్స్ చెప్తారు? నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను ఇప్పుడే వద్దు అని. నాకు కూడా డైరెక్ట్ గా చెప్పారు ఆన్సర్ ఆవిడ. బట్ దీని మీద ఒక థియరీ ఉంది. యష్మి గారు అమ్మా ముగ్గేసావు, మధ్యలో గొమ్మెమ్మ ప్లేస్ లో ఆన్సర్ రాసింది. చెప్పమ్మా. సో అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ 90% అని చెప్తాను. బికాస్ మా మమ్మీ నేను సెకండ్ PU ఫెయిల్ అయినప్పుడు పెళ్లి చేసేస్తానన్నారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఐ లిటరలీ బెగ్డర్. లేదు ఇది ఒక్క ఛాన్స్ అని నేను డిప్లొమా కోర్స్ చేశాను 3 years. 3 years అప్పుడు అనుకోలే దీని బదులు పెళ్లి చేసి ఫెయిల్ అయితే పాస్ అయ్యేంత వెయిట్ చేస్తానని చెప్పి నేను అస్తమానం ఫెయిల్ అవుతుంది. పాస్ అవగానే చేసుకుంటానని చెప్పి ఇంకా అసలు పాస్ అవడా. ఫస్ట్ PU ఫెయిల్ అయ్యాను. సరే ఎందుకు? తిట్టారు. పెళ్లి చేస్తారనే. తర్వాత కాలేజ్ చేంజ్ చేశాను. సెకండ్ PU వేరే కాలేజ్ లో చేశాను. పాస్ అయ్యి ఏదో కాపీ కొట్టి పాస్ అయ్యాను. సెకండ్ PU కూడా ఫెయిల్ అయిపోయాను. ఏంటి కాపీ కొట్టా కూడా? కాపీ కొట్టు నాయనా, అది ఎవరు రాంగ్ ఆన్సర్ చూపిస్తా. కాపీ కొట్టాక కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్. అన్ఫార్చునేట్లీ ఆ పర్సన్ వేరే కాలేజ్. ఓకే, తర్వాత అతను ఏంటంటే సేమ్ మళ్ళీ డిప్లొమా చేసినప్పుడు వాడు కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ డిప్లొమా సేమ్ కోర్స్ సేమ్ క్లాస్. సరిగా తిట్టాను మాత్రం ఒక్క సబ్జెక్ట్. మొత్తం నువ్వే చేసావురా. వెరీ గుడ్ ఆన్సర్ క్రాంతి. ఎంత రాశారు? 45%. వై? అంటే నేను ఇందాక చెప్పినట్టు అంటే ఇప్పుడు మారింది చాలా వరకు. సరదాగా అడిగాను. మీరైతే మ్యారేజ్ ని పోస్ట్పోన్ చేయాలంటే ఏం రీజన్స్ చెప్తారు? ఫైనాన్షియల్ సెటిల్మెంట్, స్టెబిలిటీ లేదు ఫైనాన్షియల్ గా, ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుంటాను. మరి ఫోర్స్ గా అడిగారంటే ప్రదీప్ గారు పెళ్లి అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నేను చేసుకుంటా అని చెప్తాను. ఇంక అయినట్టే నీకు. ఎంతమా? 90 and 45. సగం. 135/2, 67.5. So let's see the right answer.
68. 67. So 67.5. 50,000 in your account. Well done. Okay, so ikkada second round finish cheskunnam. Well done everybody. Super. Okay, so ladies and gentlemen, let's play the last and final round, jackpot round. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్స్ డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, పక్క వాళ్ళది మీరు నొక్కేయచ్చు, ఏమైనా జరగచ్చు. రైట్, సో లెట్స్ ప్లే జాక్పాట్ రౌండ్. ఓకే, సో ఇక్కడ నుంచి స్ట్రైకర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ బోర్డ్ లో డిస్ప్లే అవుతున్నాయి కదా, ఎర్రర్ 2 సైడ్ లో ఉంది. అందులో పడిందంటే నిజంగానే ఎర్రర్, అంటే ఛాన్స్ పోయినట్టు. 1 lakh, 2 lakh, 3 lakh ఉంది. వన్స్ మోర్ లో పడితే ఇంకో ఎక్స్ట్రా ఛాన్స్. హాఫ్ లో పడితే మీ దగ్గర ఉన్న అమౌంట్ హాఫ్ పోతుంది. స్వాప్ లో పడితే మీరు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళతో స్వాప్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్. సో హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది? మీతోనే స్టార్ట్ చేస్తాం. రండి, కమాన్. ఓకే, 3, 2, 1, గో. $1 lakh. Super. So మీ దగ్గర 2,40,000 ఉంది, 1 lakh వచ్చింది. It's 3,40,000 now. Super. Second chance. Error. Madam Ji. Last chance. 3, 2, 1, go. ఎర్రర్ లో పడి. ఓకే, మీ స్కోర్లు ఏం డిస్టర్బ్ అవ్వలేదు. చాలా సేఫ్ గా, హ్యాపీగా. మీ టోటల్ స్కోర్ 3,40,000. అది స్వాప్ లో పడేది, లక్ వాళ్ళకి. స్వాప్ లోంచి అది 1 lakh లో పడింది. సో 2,90,000 ఇన్ యువర్ అకౌంట్. వాట్ ఎ టాలెంట్ మా. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి ఎర్రర్ వేయగలిగాం అంటే చాలా గ్రేట్. ఓకే, లాస్ట్ ఛాన్స్. ఎర్రర్. మీకు మీరు దండం పెట్టుకోకూడదు, దీనికి దండం పెట్టడానికి పెట్టాలి. ఆల్ ది బెస్ట్ మా. దానికి దండం పెట్టు. ఆల్ ది బెస్ట్. దీనికి దండం ఒకసారి. అయ్యో అయ్య బాబోయ్. ఓ పని చేయండి, దీని మీద వెళ్ళి వాడికి కూడా దండం పెట్టండి. $4,90,000 in your record. Second chance. Last chance. $4,90,000. Congratulations. కంగ్రాచులేషన్స్ పూజ గారు, శోభా గారు. హైయెస్ట్ అమౌంట్ తో ఎపిసోడ్ విన్నర్ గా నిలిచారు. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ద జాయ్ ఆఫ్ లైఫ్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ శారీ. అండ్ అలాగే మా తరఫు నుంచి గోల్డ్ మెడల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ బోలెడని విషయాలు తెలిసే మీ గురించి. అండ్ అన్నిటికంటే ముఖ్యం, చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎనర్జీ.
సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. సూపర్ క్వీన్ అనగానే ఎక్కడున్నా ఎలాంటి బిజీ ఉన్నా కూడా రావాలని అనిపిస్తది. ఎందుకంటే నిజంగా ఎన్ని షోస్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం సూపర్ క్వీన్ కాదు, ఇది సూపర్ ladies క్వీన్ కాదు. మర్చిపోయాను. అది ట్రిమ్ చేసుకోండి, ఇదే టేక్, ఓకేనా? ప్రాక్టీస్ అది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోకి వచ్చి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఉంటే చాలు, నైట్ అయినా ఏదైనా అస్సలు తెలియదు అన్నమాట. అంత ఎనర్జీగా, మీరు ఎనర్జీతో పాటు మాకు కూడా ఎనర్జీ ఇస్తూ అంతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మళ్ళీ పిలిచినందుకు. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాక ఒకసారి ఆల్రెడీ వచ్చాము, బట్ స్టిల్ సూపర్ క్వీన్స్ తో పాటు ఆడుతున్నారు అంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా వచ్చేసాము. అండ్ ఇట్ వాస్ లైక్ ఆబ్వియస్లీ సూపర్ క్వీన్స్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ ఎపిసోడ్ కూడా అంతే ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ అనదర్ బంచ్ ఆఫ్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. As always, Pradeep Garu and the Queens and all, always happy to be here. Great experience as always. థ్యాంక్ యూ. యష్మి గారు? ఎస్, నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మళ్ళీ వీళ్ళందరినీ కలవడం. అండ్ క్రాంతితో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎవరు వీళ్ళు ఉంటారు నా పక్కన. లాస్ట్ టైం చూస్తే దిలీప్, ఇప్పుడు చూస్తే క్రాంతి. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అదే టీమ్ తో. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ మీటింగ్, ఆ మధ్యలో అందరినీ కలుస్తూనే ఉన్నాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇదే స్టేజ్ మీద కలుసుకుని అదే ఫన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ. ఓకే. సారీ. భాను గారు చెప్పండి. గ్రేట్ ఎనర్జీతో పాటు మళ్ళీ మేము వర్క్ చేయడం, నేను నిజంగానే ఆ షో తర్వాత మళ్ళీ మీతో వర్క్ చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఎస్, మళ్ళీ ఈ షోకి నన్ను పిలవడం అండ్ నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ ఆల్. గ్రేట్ ఎనర్జీ ఇచ్చారు, అంత సపోర్ట్ ఇచ్చారు, కాబట్టి ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో అతి త్వరలో సూపర్ క్వీన్ సెకండ్ సీజన్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టాటా బాయ్. థ్యాంక్ యూ.